కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ప్రస్తుతం నార్సింగ్ పోలీసుల అదుపులో ఉన్నారు. రహస్య ప్రదేశంలో జానీని పోలీసులు విచారిస్తున్నారు. నగర శివార్లోని ఓ ఫామ్ హౌస్ లో పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇవాళ పోక్సో కోర్టు ఎదుట జానీ మాస్టర్ ని హాజరుపరచనున్నారు పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం ఆయన కోర్టులో హాజరుపరుస్తారు. అయితే జానీ మాస్టర్ ని వారం రోజుల పాటు పోలీసులు కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. యానిమల్లో రణవీర్ పాత్రని నెక్స్ట్ లెవెల్లో చూపించిన సందీప్ కి ప్రభాస్ లాంటి కటౌట్ దొరికితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. స్పిరిట్ లో ఆ పాత్రని ఓ రేంజ్ లో పరుగులు పెట్టిస్తాడు. ఈ సినిమా స్టోరీ ఓ డబుల్ డోస్ డ్రగ్ లా ఉంటుందని, అన్ని పాత్రలు పోటాపోటీగా సాగుతాయని ఇప్పటికే సందీప్ రివీల్ చేశాడు. సైఫ్ అలీ ఖాన్ లు ఈ సినిమాలో నటించనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా నిలబెట్టేందుకు దర్శకుడు సుకుమార్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తో సుకుమార్ ఓ అతిథి పాత్ర చేయిస్తున్నారట. అంతేకాక డేవిడ్ వార్నర్ కి సంబంధించిన ఓ స్టిల్ కూడా నెట్టింటి జోరుగా చక్కర్లు కొడుతోంది. అది పుష్ప 2లోనిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ కి డేవిడ్ వార్నర్ అభిమాని. బన్నీ సినిమాలకు సంబంధించిన రీల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు వార్నర్ మరింత చేరువయ్యారు. ఇప్పుడు పుష్ప 2లో ఆయన చేస్తున్న మాట నిజమే అయితే ఈ సినిమా ప్రత్యేకతలో వార్నర్ చేసిన పాత్ర కూడా ఒకటిగా నిలుస్తుందని చెప్పొచ్చు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు పొందిన హీరోయిన్ అనుష్క శెట్టి. ఈమె కెరియర్ లో లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించి భారీ క్రేజ్ అందుకున్నారు. ఇలాంటి సమయంలోనే అనుష్క తాజాగా మరొక ప్రాజెక్టు సైన్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. భాగమతి సీక్వెల్ లో అనుష్క నటించేందుకు ఓకే చెప్పిందట. ఇప్పటికే ఇందుకు సంబంధించి డైరెక్టర్ అశోక్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ కథను అనుష్కకు వినిపించారని సమాచారం. అనుష్క కూడా కథ నచ్చడంతో ఓకే చెప్పేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ గా కూడా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన అభిమానులు తెగ సంబరపడుతున్నారు. ప్రస్తుతం నటి ఆలియా భట్ హిందీలో జిగ్రా అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన విడుదల కాబోతోంది. దీంతో సినిమా ప్రమోషన్లు, ఈవెంట్లు, ఇంటర్వ్యూలు అంటూ బిజీగా గడుపుతుంది ఆలియా. కాగా తన గురించి ఆసక్తికరమైన విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంది. తనకి అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ సమస్య ఉందని తెలిపింది. దీంతో మేకప్ చైర్లో 45 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోలేనని చెప్పుకొచ్చింది. అలాగే మేకప్ ఆర్టిస్టులకు ఈ విషయం గురించి ముందుగానే చెప్పి వీలైనంత త్వరగా తన మేకప్ పూర్తి చేయాలని సూచిస్తుంటానని వెల్లడించింది. నేడు జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా సినిమా టికెట్లపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశంలోని మల్టీప్లెక్స్ ఎక్కడైనా సరే 99 రూపాయలకే సినిమా చూడవచ్చని ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 4,000కు పైగా స్క్రీన్స్ పై ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఐమాక్స్, 4DX, రిక్లైనర్స్ వంటి ప్రీమియర్ కేటగిరీలకు ఇది వర్తించదని పేర్కొంది. ఈ ప్రత్యేకమైన రోజున బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకునే చిత్రాల విజయోత్సవం జరుపుకోవడానికి అన్ని వయసుల ప్రేక్షకుల్ని ఒకే చోట చేర్చడానికి ఈ ఆఫర్ తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.